ఇది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అశోక్ గల్లా రెండో చిత్రం అనే చెప్పాలి ఫ్రెండ్స్. మహేష్ బాబు బ్లెస్సింగ్స్తో ప్రశాంత్ వర్మ స్టోరీ మరియు అర్జున్ జంజాల డైరెక్షన్లో తెరకెక్కింది. ఒక మైథాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండాలి అనుకున్న ఈ సినిమా గత వారం విడుదల కావాల్సి ఉండగా థియేటర్ స్టోరేజ్ కారణంగా నవంబర్ 22 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా అశోక్ గల్లాను నటుడిగా నిలబెట్టిందా లేదా అనేది ఇప్పుడైతే మనం రివ్యూలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గత విషయానికి వస్తే కంసం రాజు దేవదత్త ఒక డివోటీ ఆఫ్ గాడ్, కానీ డీడ్స్ చాలా క్రూయల్. కాశీలో ఓ అఘోర అతనికి చెప్పాడు, నీ చెల్లెలు మూడో సంతానం వల్ల నీకు డెత్ సంభవిస్తుందని. దీంతో కంసంరాజు తన గర్భవతిగా ఉన్న చెల్లెలు భర్తను చాలా క్రూయల్ గా మర్డర్ చేస్తాడు. అండ్ అదేవిధంగా ఓ పోలీస్ ఆఫీసర్ను కూడా హత్య చేస్తాడు. ఈ మర్డర్ కేసులో అతను 21 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవిస్తాడు. కట్ చేస్తే ప్రెజెంట్ అశోక్ గల్లా తన తల్లితో గోదావరి జిల్లాలో హ్యాండ్లూమ్ వేవింగ్ చేస్తూ జీవిస్తుంటాడు. చుట్టూ ఉన్నవారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కంసంరాజు మేనకోడలు సత్య మానస వారణాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. అయితే ఇక్కడ కంసంరాజు చెల్లికి మూడో సంతానం పుట్టిందా లేదా, ఒకవేళ పుట్టిందంటే అది ఎవరు, కృష్ణ ఎందుకు కంసంరాజు దగ్గరికి వెళ్ళాడు అన్నది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నటీనటులు పనితీరు విషయానికి వస్తే ఝాన్సీ తల్లి పాత్రలో ఝాన్సీ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుందనే చెప్పాలి. ఆమె ఫైట్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే అశోక్ గల్లా తన ఏజ్కి సరిపడా పాత్రలు ఎంచుకోవాలి. ఈ సినిమాలో అతని నటన బిలో యావరేజ్గా ఉంది, ఇంకా కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేయవలసింది. అండ్ అలాగే మానస వారణాసి మిస్ వరల్డ్ క్వాలిటీస్ ఉన్న యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడం స్పష్టమైంది. అలాగే సాంకేతిక వర్గానికి విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ కథ హాలీవుడ్ సినిమా వాట్ హ్యాపెన్ టు మండే లాగా కథనం అనిపిస్తుంది. ఇక సాయి మాధవ బొర్రాస్ డైలాగ్స్ కొన్ని ప్రాసలు ట్రోలింగ్ కి ఉపయోగపడతాయి, కానీ ఎలివేషన్ లో అసలు పనిచేయవు. అండ్ సినిమాటోగ్రఫీ రసూల్ ఎల్లోరు ప్రసాద్ మూరెలా విజువల్స్ బాగున్నాయి కానీ కథ అందుకు న్యాయం చేయలేదు. ఇక మొత్తంగా చెప్పాలంటే మైథాలజికల్ కాన్సెప్ట్ ను కలగాపులగం చేసి ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసిన సినిమా ఇది. కంచెగీతలా ఉండాల్సిన స్టోరీ లైన్ సీజీ షాట్స్ తో కూడా నమ్మకం కలిగించలేకపోయింది. ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఏమిటంటే సినిమా డిసప్పాయింటింగ్ గా అనిపించింది ఫ్రెండ్స్. అశోక్ గల్లా తన స్ట్రెంత్ గుర్తించి సరైన కథలను ఎంచుకోవాలి. అలాగే మానస తన యాక్టింగ్ మీద పనిచేయాలి. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.